తిరిగి బలలో పాల్పొందే నిమిత్తమై బలలో పాల్పొందే మనము ఏదో అలవాటుగా ఆచారంగా పాల్పొందితే శిక్ష ఉంది. ఒక దినం ఏదో రొట్టె తయారు చేసినారు, తినాలా, ఆదివారం మందిరానికి వెళ్ళాలా, రొట్టె తినాలా అని యాంత్రికంగా చేయకూడదు. తర్వాత అలవాటుగా ఆచారంగా చేయకూడదు. ఒక నూతనమైన తీర్మానం, ప్రభువా నా కనులను తెరవచేసి కడిగిన దేవా, నా హృదయంలో వెలుగు నింపి ఆ వెలుగును ప్రకాశింపను చేసిన దేవా, నన్ను నీ పరిచారకుడుగా అని మనం ఎరిగిన వారమై మనం పాల్పొందేది రొట్టెలో కాదు. దేంట్లో పాల్పొందుతున్నామంట? క్రీస్తు శరీరం. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం పాలు పొందుతుంది రొట్టెలో పాలు పొందుతున్నాం, రొట్టెలో పాలు పొందుతున్నాం కాదు. క్రీస్తు ప్రభు యొక్క శరీరములో, ఆయన శరీరములో పాల్పొందడం. ఆయన శరీరంలో పాల్పొందే మనము, ఆయన శరీరం మనకిచ్చినాడు. అయితే మన శరీరములు అది మనం పరీక్షించుకోవాలి. తర్వాత పౌలు అంటాడు, మనల్ని మనం పరీక్షించుకోవాలా, మనల్ని మనం ఏం చేయాలంట? విమర్శించుకోవాలి. ఒకటి పరీక్షించుకోవాలా, రెండవది ఏం చేయాలా? మనం అంటే ఈ లోకం ఏం చేస్తుంది? ఇతరులని విమర్శిస్తుంది, ఇతరులను ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. వాళ్ళు ఎట్లా పోతున్నారు, వాళ్ళు ఎట్లా తింటున్నారు, అది ఎట్లా, ఇది ఇట్లా, ఇది. అయితే దేవుని పిల్లలుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం రాయబడుతుంది. ఆ మాటలు అక్కడ తర్వాత చదువుకోండి. మనల్ని మనమే పరీక్షించుకోవాలా, మనల్ని మనమే విమర్శించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాముని ఆదికాండం 22వ అధ్యాయంలో 10వ మారు పరిశోధించను అని రాయబడి. అంటే 9 సార్లు పరీక్షించిన 10వసారి కూడా పరీక్షించేదాని కొరకు, నీకు ఒక్కడైన కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు అన్నప్పుడు కూడా, ప్రభువా చెప్పు ఏం చేయాలా అని అన్నాడు. 3 రోజులు నడిచి నీ కుమారుని బలి చేసే అన్నాడు. సరే ప్రభువా అన్నాడు. అంటే మన జీవితంలో పరీక్ష, ఆ పరీక్షగా నిలవబడాలి. ఏం చేయాలంటే బలలో పాల్పొందేవాళ్ళు పరీక్షల్లో నిలబడాలి. ఆ పరీక్షల్లో నిలబడే వారికే ఏముంటుంది? సంవత్సరం చివరిలో ఏముంటుంది? విజయం ఉంటుంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ టాపర్లు చెప్తారు 17 గంటలు, 22 గంటలు, 20 గంటలు, 18 గంటలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. అందుకనే క్రైస్తవులకు రాని ర్యాంకులు అన్యులకు వస్తూ ఉన్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మంచివారిని, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. ఎవరు కష్టపడితే వారికి ప్రతిఫలం. కనుకనే లోకములో వారు ప్రయాసపడి భూ సంబంధమైన వాటిని సంపాదించుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన ఆ ఈవులు మనం పొందుకోవాలంటే భూమి మీద ఉన్న మనము, ఆ ప్రభుని ఎరిగిన మనం ఏం చేయాలా? అది ప్రభు శరీరం అని ఎరగాల, ఎరుకు కలిగి ఉండాల. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏం రాయబడుతుంది? నన్ను జ్ఞాపకం చేసుకొని. కనుక ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు ఇది నీ శరీరము అని జ్ఞాపకం చేసుకోవాలా. ఒక దేవుని శరీరం మనకి ఇస్తున్నాడంటే మనం ఎంత ధన్యులమని చెప్పండి. ఆయన శరీరం తినే మనము ఇంక ఎంత ధన్యులము. ఆయన శరీరం తినే మన శరీరాలు ఎలాగ ఉన్నాయి అది పరీక్షించుకోవాలి. దేవుడు ప్రేమగల దేవుడు, మంచిదే. ప్రేమిస్తున్నాడు, మంచిదే. ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు అనంటే క్రైస్తవ జీవితం అనేది పూలబాట కాదు. ఎంతో శ్రమలతో, ఎంతో నిందలతో, ఎన్నో అవమానములతో, ఎన్నో రోగములతో, ఎన్నో భయంకరమైన వ్యాధులతో పోవలసినదే. కారణము ఆయన మాదిరిగా ఉంచిపోయినాడు. హెబ్రీ రాసిన పత్రికలో పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, నేను క్రీస్తును నడుచుకొనుట. ఆయన ఎట్లాగా నడిచినాడో, నిందలు, అవమానములు, దూషణలు, దారి నిలవాడు కూడా, నువ్వు చేతనైతే దిగవాయి, నువ్వు క్రీస్తువు అయితే అన్నారు. అంటే అరే, లోకంలో తాగుబోతులకి, నరహంతకులకి, దొంగలకి, భయంకరులు లేని, విగ్రహారాధకులు లేని శ్రమలు క్రైస్తవులకి ఎందుకయ్యా అంటే మనం ఆ శ్రమలు అనుభవించాలా.
శ్రమలు అనుభవించి ఎక్కడికి చేరాలంట? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ శ్రమలు అనుభవించి, ఆ శ్రమలు ఏ శ్రమలు అంటే మహాశ్రమలు రాబో దినాల్లో ఆరంభమవుతాయి. పరిపాలకులు మారి, ప్రభుత్వాలు మారి, పరిస్థితులు వేరై, స్వేచ్ఛ లేని జీవితము. కనుకనే ఆ మహాశ్రమలు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు నిలబడాలి. ఆ శ్రమల్లో నిలబడిన వారే ఆ రాజ్యములో ఉంటారు. అయితే ఆ శ్రమలలో నిలబడే వారు ఎవరు? రండి, ఫిలిప్పీలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి ఈ భాగము చదువుకుంటామంటే బిగ్గరగా బైబిల్ కలిగిన వారు, చదువు వచ్చిన వారు కలిసి చదువుకుంటాం. చదువు రాని నాలాంటి వాడు అప్పుడు కవర్ చేసుకోవచ్చు, అంటే మీతో పాటు. అట్లాగే మమ్మల్ని కూడా మీరు కొనిపోవచ్చు. చదువుదామండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో స్వార్థ విషయం పోరాడచ్చు ఏక మనస్సు గలవాలని నిలిచినారని నేను మిమ్మల్ని గురించి ఇలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లా మీరు బెదరకొడుటకు వారికి నాశనము, మీకు రక్షణ కలుగుటకు సువాసన ఉన్నదని ఇది దేవుని వలన కలిగినదే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నేను కూడా అంధకారములో యుగ సంబంధమైన దేవత నా నేత్రములు గుడ్డితనం కలుగజేసి విగ్రహములను పూజించి చెడు జీవితమును జీవించి చావుకు పట్టబడి చివరి స్థితిలో ఉన్న నన్ను ఎవరు ప్రేమించలేదు, మీరు ప్రేమించినారు. మీ ప్రేమ గొప్పది, అది శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, వడబారని ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించిన ఆయన నా కొరకే సింహాసనం దిగి సిలువకు వచ్చిన, సిలువలో రక్తమంతా కార్చి నా పాప దోషం పోటుకు సిలువలో మీ రక్తము నీటిని చివరబుట్టు వరకు కార్చి ఆ రక్తము ద్వారా, నీటి ద్వారా నాకు విమోచన, నీ కుమారుని రాజ్య వారసులుగా చేసిన మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు. నా నేత్రములు కడిగినందుకు వందనం, నా హృదయంలో వెలుగును అనుగ్రహించినందుకు వందనం. ఇంత గొప్ప భాగ్యం రాజులైన యాజకులు, పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు ఇలాంటి దౌర్భాగ్యుడైన నాకు మీరు అనుగ్రహించారు. ఈ లోకం విడిస్తే మీతో ఉంటాను నిరీక్షణ ఇచ్చినారు. నా ఎడల మీరు చూపిన ప్రేమకై వందనములు. అందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. బలలో పాల్పొందుటకు నీ మాటలు చదువుకున్నా. నన్ను దాచండి, నా పెదవులను కాల్చండి, నా అంతరంగములను నీ మాటలు ఉంచండి, నా పెదవులు నీ మాటలు పలుకుటకు సహాయించు. యోగ్యులుగా మేము బలలో పాల్పొందుటకు నాకు ఈ హెచ్చరికలు ఇస్తారని హెచ్చరికలను తీసుకొని ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ జారిపోతున్నాను, ఎక్కడ పడిపోతున్నానో క్షమాపణ అడిగి క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. క్షమాపణ పొంది యోగ్యముగా బలలో పాల్పొందుటకు సహాయం చేస్తారని ప్రార్థించి అడిగి నీ నామమున పొందుకున్నామని అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆ పిల్లవాని తండ్రి ఆయన డిప్యూటీ కలెక్టరు అయితే డబ్బు ఖర్చు పెడుతూ చదివిస్తూ చెడిపోయిన తన కుమారుని ప్రేమించినాడు. అట్లాగే యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్లో రాయబడుతుంది, ఎంత ఘోర పాపులను ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. అయితే ప్రభు రాజ్యంలో ఉండాలంటే ఈ భూమి మీద శ్రమలు అనుభవించాలి. ప్రభువైన యేసు ప్రభువారే మాదిరిగా ఉంచినాడు. ఆయన దూషించబడినాడు, బదులు దూషించల. ఆయన హింసించబడినాడు, ఇతరుల్ని హింసించల. మాదిరిగా ఉంచినాడు. నా మాటకు నాకు చేత కాదు. అయితే అలాగుండుటకు ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ చదువుకున్న భాగం అంతటిలో మనం ధ్యానించాం. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకొని యోగ్యముగా బలలో పాల్పొందాం. అయోగ్యముగా పాల్పొందితే శిక్ష ఉంది.
అలవాటుగా ఆచారంగా పాల్పొందితే దానివలన క్షేమం ఉండదు. కనుకనే యోగ్యముగా ప్రభువా నేను అలాగూ లేను అని ఆ తండ్రి దగ్గరికి వస్తే మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన మన పరలోకపు తండ్రి, మనం ఆయన బిడ్డలమని జ్ఞాపకం పెట్టుకోవాలా. కీర్తనలు గ్రంథం 78వ అధ్యాయం 39లో కేవలం వీరు శరీరులు అని, 38వ వచనంలో వాత్సల్యత గల దేవుడు వారిని నశింపచేయక అని. ఆయన వాత్సల్య సంపూర్ణుడు, కేవలం శరీరమని ఇంకా ప్రేమిస్తున్నాడు. కనుకనే ఎవరు ప్రేమించరు, మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. కనుకనే బలలో పాల్పొందే మనము ఏంటా చిన్న మాట అంటే, చూడండి నేను చదువుతాను, తర్వాత బాగా అర్థం చేసుకొని అలాగ మనము దేవుని వాక్య ప్రకారం బలలో పాల్పొందాం. 27, 28 వచ్చిన వినరాబడుతుందంటే మధ్య భాగంలో, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. బలలో పాల్పొందే మనము, మీరు ఓ సంఘమా, కనుకనే ఓ బోధించే బోధకుడా, మీరు క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించుడి. బలలో పాల్పొందే మనం క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎట్లాగ ప్రవర్తించినాడు బాగా గమనించండి. బైబిల్ పట్టుకుంటున్న మనము, మన గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు, వీరు క్రైస్తవులని. ఏ ఉద్యోగ స్థలంలో ఉన్నా, ఎక్కడ నివాసములు ఉంటా ఉన్నా, మన గురించి అందరికీ తెలుసు కనుక మన జీవితం ఒక అద్దం లాంటిది, మన జీవితం ఒక న్యూస్ పేపర్ లాంటిది. చదివి అన్ని సంగతులు తెలుసుకొని చెత్తకుట్టలో వేశారు, చెత్తబుట్టలో. అంటే మన గురించి అన్ని విషయాలు సేకరిస్తారు. మనం అనుకుంటాం నా గురించి ఎవరికి తెలియదేమో అనుకుంటారు. మనం కూర్చునేది, మనం లేచేది, మనం ప్రవర్తించే తీరు, దావీదు ఆ మాట అన్నాడు. అందుకనే బలలో పాల్పొందే మనము, మీరు క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించాలి. అరే వాడి క్రాప్ చూడరా ఎంత సొట్టగా చేసుకున్నాడు, ఆ అక్క చూడు అంటే ఆ అక్క డబ్బులు, ఆ అక్క కొత్త చీర కొనుక్కుంది, వెనకుండి ఏమి విమర్శిస్తారంటే ఆమెకే గమలే. విమర్శించేవారు ఎంతమంది లేరు? మన నడకన గురించి విమర్శించేవారు ఎంతమంది లేరు? మన మాట తీరును గురించి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మన ప్రవర్తన గురించి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు విశ్వాసులండి, వాళ్ళు క్రైస్తవులండి. అమ్మా ఇంటికి వెళితే ఆ అక్క ఏముంది, నాయనా ఇంకా పరక తీసుకుంటుందో గింటి తీసుకుంటుందో తెలియదు, కానీ ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు. బలలో పాల్పొందే మనము, నీ సాక్ష్యము ఏదే, నీ బలి అర్పణ ఏదే, నీ సాక్ష్యము ఏదే, బలి అర్పణ ఏదే. యేసు అంగీకరించి నీ ప్రేమించేదావేనా, ప్రభు యేసు అంగీకరించి నాకు చేసేవేనా. లోకములో మనల గురించి సాక్ష్యం చాలా ముఖ్యమండి. వాళ్ళని గమనిస్తున్నాను, వాళ్ళు ప్రవర్తించే తీరు, నిజంగా వాళ్ళ విశ్వాసులండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ భర్తని నా యజమానుడా, ఒరేయ్ ఎక్కడరా అక్క, ఎవరినక్క, మా ఆయనలేనా, కొత్తగా పెళ్ళయింది అట్లా పిలుచుకుంటాం. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి విలువ లేక సమాజంలో ప్రభు బిడలముగా క్రీస్తు ప్రవర్తనకు తగినట్లుగా మీరు ప్రవర్తించుడి. మాదిరికరమైన జీవితం బలలో పాల్పొందుతున్నాం. మనల్ని చూసి ప్రక్కన వారు ఏం నేర్చుకుంటారు, సమాజం ఏం నేర్చుకుంటుంది?
ఇరుగు పొరుగు ఏం నేర్చుకుంటారు? మందిరానికి వస్తున్నాం, బైబిల్ చేత పట్టుకుంటున్నాం, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటా ఉన్నాం. అయ్యా వీళ్ళు తిట్టేది బూతులయ్యా, వీళ్ళు కొట్లాడేవాళ్ళయ్యా, వీళ్ళు సరేనా అని అంటే ఏం సమాధానం చెప్పగలం? మనల్ని చూసి ఎవరు రాగలరు? మనల్ని చూసి ఎవరు ప్రభుని అంగీకరించగలరు? మిమ్మల్ని గురించి కాదు కానీ ప్రభు బిడ్డలముగా మీరు క్రీస్తు తగినట్లుగా ప్రవర్తించు. ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత క్షమించేవాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు క్షమించే గుణం కనుకనే ఆయన ప్రేమించేదానికి వచ్చినాడు. ప్రేమిస్తున్నామా, క్షమిస్తున్నామా, ఆదరిస్తున్నామా, పరామర్శిస్తున్నామా, పలకరిస్తున్నామా? ఎవరిని? దిక్కులేని వారిని, దరిద్రులను, విధవరాండ్లు, అనాథులను, అభాగ్యులను. అందుకే ఈ లోకంలో యేసుప్రభువారు దాని కొరకై వచ్చినాడు, పాపి కొరకై వచ్చినాడు, నశించిన దానిని కనుక ఆయన వెతికినాడు. ప్రభు బిడలముగా సందర్భము అలాగూ ప్రవర్తించుడే. ఆయన ఎలాగూ ప్రవర్తించినాడు? 33 సంవత్సరంలో భూమి మీద ఉన్నాడు. ఆయన ఎలాగూ ప్రవర్తించినాడు? ఆ ప్రవర్తనను తలబోసుకొని మాదిరికరముగా నా ప్రవర్తన ఎలాగ ఉంది, నన్ను లోకం గమనిస్తూ ఉంది, నేను మాదిరికరంగా ఉండాలా? ప్రియమైనవరా, అలాగ మాదిరికరంగా ఉండాలనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి. అలాగే జీవించాలనుకున్నప్పుడు అవమానములు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, పోరాటములు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. ప్రకటన 7:14 ప్రకారం వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వచ్చిన వారు ఆ సింహాసన చేనుట ఉన్నారు. వీళ్ళు శ్రమలు వస్తాయి, ఆధారపడవద్దు. కనుకనే వ్యాధులు వస్తాయి, భయపడవద్దు. కరువు వస్తుంది, కష్టం వస్తుంది, వ్యాధులు, అన్ని పరిస్థితులు వస్తాయి, అయితే భయపడవద్దు. ప్రవర్తనకు తగినట్లుగా క్రీస్తు ప్రవర్తన. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనల్ని గమనిస్తుంది లోకం. అందుకనే దావీదు అన్నాడు, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 1 నుంచి 3 చదవండి. 1వ అధ్యాయం మొదటి వచనం 3వ వచనం వరకు చదవండి అక్క. యెహోవా నీవు నన్ను పరిశోధించి నేను కూర్చుండుట, నేను లేచుట, నీవు నా మనస్సును గ్రహించినావు. చలక నా పడకను, నా నడకను, నా పడకను అన్నిటినీ, నా చర్యల నుండి నువ్వు బాగుగా. యెహోవా మాట నా నాలుకకు రాకముందే. యేసు ప్రభు అన్నాడు, మీరేం మాట్లాడుతున్నారు అన్నాడు. మన నోట్లోంచి బయటకు మాట రాకముందే ప్రభు మీరేం మాట్లాడుతున్నారు, ఇలాంటి సంగతుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. అవి పక్కన పెడితే మన హృదయంలో ఇలాంటి సంగతులు మనకు అవసరంలా? సంగతుల గురించి మనకు అవసరంలా? నా ప్రవర్తన ఎట్లాగా ఉంది, నేను ఎట్లాగా ఉన్నా, ప్రభు నాకు ఇచ్చిన రక్షణ నేను కాపాడుకుంటున్నానా? అలాగున్న వారికి శ్రమలు వస్తాయి, అవమానములు వస్తాయి. ఇందాక ఒక ఆరాధన చేసింది, నిజమే, అవమానములు, నిందలు, అనారోగ్యం, అప్పులు, అన్ని పరిస్థితుల్లో. అయితే ప్రభు విడవడు సుమా. నీ ప్రవర్తన బాగుంటే, మాదిరికరముగా ఉంటే, క్రీస్తుకు తగినట్లుగా ఉంటే, అందరు విడిచిన ఎవరు విడవరంట? పిలిచిన దేవుడు విడవడు, విమోచించిన దేవుడు విడిచిపెట్టాడు. అది అసంభవం. ఎందుకంటే మీరు క్రీస్తుకు తగినట్లుగా, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎలాంటి ప్రేమ గలవాడో, ఎలాగ క్షమించేవాడో, ఎలాగా పరిచర్య చేసినాడో, ఎలాగ తను తగ్గించుకున్నాడో, ఎలాగా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా అన్నిటిని సహించి ఆయన ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనుకనే సువార్త ప్రకటించినాడు. అది మాత్రమే కాదు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీవు నాకు ఇచ్చిన పని అని అంటాడు. ఆ పని సంపూర్తి చేసినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన అందరిని కూర్చోబెట్టి పాదములు కడిగినాడు. తగినట్లుగా మీరు ప్రవర్తించండి. నీ భర్త రక్షణ లేదు, మంచిదే, ప్రేమించు, తిట్టొద్దు, ప్రార్థన చేయి, ఆ ప్రేమను చూపించు, ఓర్చుకో, కన్నీరు కార్చు, ఆయన కొరకై ప్రయాసపడు. మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలను ఏం చేశారంట?
అదనమాట. అలాగ ప్రవర్తించిన ఆమె ఎవరు? రండి, రూతు గ్రంథము, మీరు క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించుడి. అలాగ ప్రవర్తిస్తే వచ్చే నష్టాలు ఎన్నో ఉన్నాయి, అయితే కలిగే బహుమానములు అధికము సుమా. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి యెహోవా చేత కనుకనే యెహోవా చేత నీవు దీవించబడటానికి దేవుని ఇంటికి వచ్చినావు. ఆ దీవెనలు నువ్వు కావాలి అంటే నీ ప్రవర్తన ఉండాలా. కనుకనే యవ్వన ప్రాయంలో ఉంది, శరీర సౌందర్యం ఉంది, కనుకనే శరీర సంబంధమైన ఆశలు తనకు ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు. అయినను ఆమె చెప్తున్న సాక్ష్యము 1వ అధ్యాయం 16వ వచనము, 1వ అధ్యాయం 16వ వచనము మధ్యలో రాయబడుతుంది, నీవు నివసించిన చోటే నేను నివసించదను, నీ జనమే నీ దేవుడే. ఆ దేవుని గొప్పతనాన్ని ఆమె ఎరిగింది. ఆ దేవుని గొప్పతనాన్ని ఎరిగింది. ఎవరిమే? క్రైస్తవురాలా? విశ్వాసురాలా? ఎవరు? మోయాబురాలు, అన్య దేశస్థుల నుంచి రాబడినది. ఒక అన్యురాలకి ఇంకా రండి, యెహోషువ గ్రంథం, వారి ప్రవర్తన ఎలాగున్నది అనే మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రమును. మీ దేవుడు ఎలాంటి వాడంట? మీ దేవుడైన యెహోవా ఆకాశము కిందను భూమి ఆయన దేవుడే. మీ దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం పైన రాబడుతుంది. ఎర్ర సముద్రం ఏం చేసినాడంట? పాయలు చేసినాడు. కనుక 2 రాజులను ఏం చేసినాడంట? ఆయన గురించి తలుసుకుంటే ఎవరామె? ఆమె సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంట? వేశ్య అని రాయబడతాది. ఈమె మోయాబీరాలు, ఈమె వేశ్య. అన్యులకున్న ఆ యొక్క విశ్వాసము, ఆ దేవుని గొప్పతనం వారు ఎరిగినారు. కనుకనే మేము అలాగ ప్రవర్తించాలా, కనుకనే వేగుల వారిని దాచాలా, వారికి పరిచర్య చేయాలా, కనుకనే వారికి నివాసములో వారిని దాచాలా. ఆమెకున్న పట్టింపు, ఆమెకున్న భారము. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో, నా జీవితంలో, రూతు తన జీవితంలో యవ్వన ప్రాయంలో ఉంది, సౌందర్యము గలది, భర్తను కోల్పోతా ఉంది, ఆశలు ఉన్నాయి. అలాంటి స్థితిలో ప్రియమైన వారు తన జీవితంలో ఏమంటా ఉంది? నీవు నివసించిన చోటే నేను నివసిస్తా. ఒక అన్యురాలు చెప్పే సాక్ష్యము. ఎందుకు? నీ దేవుడు గొప్పవాడు. కనుకనే ఆ దేవుని గొప్ప ప్రజలతో మనం ఉంటున్నాము, ఆ నివసించే ప్రజల చోట మనం ఉన్నాము. ఉండే మనము అన్ని జనులు. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాయబడుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున ఆ అపహాసకులు కూర్చున్న చోట. తర్వాత ఇంకా యెహోవా ధర్మశాస్త్రము మనం చేస్తూ ఉన్నామా? మనం పరీక్షించుకుందాం మన ప్రవర్తన. అక్క చెప్పాక మా ఇంట్లో ఈరోజు మటన్ అక్క చెప్పాక మా ఆయన కొత్త చీర తెచ్చినాడు, చెప్పాక ఇంకా మిక్సీ తెచ్చినాడు. మీ ఆయన తేలేదక్క, ఉట్టి పిసినారుడు అక్క. అవునా? నిజమేలే అమ్మ. అయితే నువ్వు పోయి అడుగు. వీళ్ళిద్దరు కొట్లాట పెట్టి ఆమె ఇంటికి వెళ్ళి నెమ్మదిగా ఉంటుంది. ఆమె వచ్చి నాకు మిక్సీ తేవా అయిపోయా, వీళ్ళింట్లో తగలబెట్టే. ఇంకొచ్చి కూర్చుంటుంది. ఆయన వస్తాడు, అమ్మ నీళ్ళు తీసుకోపా, అమ్మ అన్నం పెట్టుకోపా అని చెప్పి అక్కడ కూర్చొని ఏడుపు రాదు. ఏందమ్మా ఏం లేదులే చెప్పు. ఏం లేదులే పక్కింటి ఆయన చూడు ఎంత మంచి ఆయన అంటే, నేను చెడ్డ ఆయన, నిజంగా చెడ్డోడు వేను అని చెప్తుంది. అయిపోయా, సమాధానం లేదు, ప్రవర్తన సరిలేదు. ప్రభు నాకు ఇస్తాడు. ఎరగలుగుతున్నామా? ప్రియమైనరా, ఆమె ఆ యవ్వన ప్రాయంలో ఉండి కూడా జనుల సాక్ష్యము ముఖ్యం. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథము, కాబట్టి నా కుమారి భయపడకము,
నీవు యోగ్యురాలువని, నీవు యోగ్యురాలువని. ఎప్పుడు అనంటే తర్వాత రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో పొలములోకి వెళ్ళినప్పుడు పొలంలో వాళ్ళు చెప్తున్నారు నువ్వు యోగ్యురాలివి. ఇంటికి వచ్చినప్పుడు అత్త చెప్తా ఉంది నువ్వు యోగ్యురాలివి, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, నీ శరీరం ఎంత నలగొట్టుకుంటున్నావో, ఎండలో పోతున్నావు, నిన్నొక్కళ్ళ కూలికి పిలవట్లా, నిన్ను కూలికి ఒక్కళ్ళు పిలవట్లా. అయితే నిన్ను కూలికి పిలవకపోయినా సరే నువ్వు పొలానికి వెళ్తున్నావు, పరిగి ఏరుకుంటా ఉన్నావు, ఎండలో ప్రయాసపడుతున్నావు, అది తీసుకొస్తా ఉన్నావు, దంచుతున్నావు, కనుక నాకు ఆహారం సిద్ధపరిచి నాకు పెడతా ఉన్నావు. ఆమె ప్రయాస ఆమె చూస్తా ఉంది. పొలంలోకి వెళ్ళినప్పుడు జనులు ఆమె యోగ్యురాలని జనులు చూస్తా ఉన్నారు. మందిరానికి వస్తున్నప్పుడు మందిరంలో వారు ఈ అన్న యోగ్యుడు, ఈ అక్క యోగ్యురాలు. ఇంటికి వెళ్ళినప్పుడు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, మా భార్య, మా అమ్మ యోగ్యురాలు అనే సాక్ష్యం మనకు ముఖ్యం సుమా. కనుకనే జనులందరూ చెప్పుకుంటా ఉన్నారు, నా జనులందరూ నీ ప్రవర్తన బాగుంది, నీ ప్రవర్తన బాగుంది. ఆమె అంత ప్రయాసపడతా ఉన్నా కూడా అయితే ఆమె ఆ ప్రయాస అంతా మర్చిపోయింది. ఆయన గురించి తలుసుకుంటుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆయన ఎలాంటి దేవుడంట? గొప్ప దేవుడావో నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప దేవుడావో నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, కనుకనే పొలములో ఉన్నా కూడా మంచి సాక్ష్యం పొందాను. పొలములో ఉన్నా కూడా ఆమె సాక్ష్యం. బలలో పాల్పొందే మనము నువ్వు యోగ్యురాలవని నా జనులు చెప్తున్నారు. బోయజ్ అన్నాడు ఆ మాట. యజమానుడైన యేసు ప్రభువారు మనల్ని గురించి అడిగితే, మనల్ని గురించి విచారణ చేస్తే ఏం సమాధానం చెప్పగలను నేను? నా జనులు అంటున్నారు నువ్వు యోగ్యురాలివి అంటాను. అందుకని కొరింథీ రాసిన మొదటి పత్రికలో మనం చదువుకుంటే 11వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడుతుంది? అయోగ్యముగా పాల్పొందేవాడు ఏమంటాడంట? కనుకని యోగ్యముగా మనం వాళ్ళలో పాల్పొందాలి. తెలుసో తెలియకో పాల్పొందకూడదు, అలవాటుగా ఆచారంగా పాల్పొందకూడదు. ఇది క్రీస్తు శరీరము, ఇది ప్రభు శరీరము. ఆ ప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. లేవియకాండం 19వ అధ్యాయంలో రాయబడుతుంది. మోషేతో చెప్పినాడు. కనుకనే మోషే ప్రజలకి చెప్పు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరుని కూడా ఎలాగ ఉండాలంట? మీరు పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధత లేకపోతే ఆ ప్రభుని చూడలేరు. వాళ్ళలో పాలు పొందుతున్నామని చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఆమె ప్రయాసపడుతూ ఉంది, ఇంట్లో ప్రయాసపడుతూ ఉంది, బయట ప్రయాసపడుతూ ఉంది. దేవుని గొప్పతనాన్ని గురించి ఆమె చాటుతూ ఉంది. ఆమె ప్రయాస ఎవరు చూడగలరు? ఆమె సమర్పణ ఎవరు చూడగలరు? తను ఆమె ఏం చేస్తుందంట? ఏం చేసుకుందంట? ఏం చేస్తుందంట అంటే ఆశలు, శరీర సంబంధం ఆశలన్నిటినీ చంపేసుకుంది. పౌలు అన్నాడు, పెంటతో సమానముగా చెప్పగలమా ఈ లోకములో? ఎంతమంది యవన ప్రాయంలో ఉన్నవారు కాలేజీలకు వెళుతున్నారని, యవన ప్రాయంలో మధ్య వయసులో ఉన్న స్త్రీలు షాపింగ్లకు వెళుతున్నారని న్యూస్లో, టీవీల్లో, పేపర్లో చూస్తూ ఉంటే ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. వారి ప్రవర్తన సరిలేదని భర్తకు అనుమానం వచ్చి అఘాత్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు బిడలముగా బలలో పాల్పొందే మనము మీరు క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించుడే. ఆ క్రీస్తు ఎలాంటి పరిశుద్ధుడు? బలలో పాల్పొందుతున్న నేను ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలా? ఎలాగ పరిశుద్ధత కలిగి ఉండాలా? శ్రమలు వస్తూ ఉన్నాయి. ఆమెకి అన్నీ పోయినాయి. భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన వారిని ఎవరు ఆపలేరు సుమా. ఏ ప్రాయంలో భర్తను కోల్పోయింది? ఏవేల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఏవేల గ్రంథం 1వ అధ్యాయం. ఏ ప్రాయంలో ఆమెను భర్తను కోల్పోయింది? ఏవేల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఏవేల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. పెనిమిటి పోయిన యవ్వనరాలు. ఎప్పుడు పోయినారంట? యవ్వన ప్రాయంలో పెనిమిటిని పోగొట్టుకో. ఆమె దుఃఖాన్ని ఎవరు
ఆపగలరు? ఆ స్థానంలో ఉండి నేనుండానని ఎవరు చెప్పగలరు? అంత ప్రయాసపడుతూ ఉంది ఆమె, అంత కష్టపడతా ఉంది, అంత సహించుకుంటా ఉంది. సహించుకొని కూడా ఏం చేస్తూ ఉంది? పొలంలో పరిగెడుతూ ఉంది. పొలంలో పరిగెడుతూ ఉంది. కోసేవారు వెనక తగ్గింపు. నా జీవితంలో నా అత్త కొరకై, నా కుటుంబం కొరకై తన జీవితంలో ఎంత సమర్పించుకొని, ఆశలను చంపుకొని, శరీరము నల్లగొట్టుకొని, తన ప్రవర్తన అంతటిని క్రీస్తును తలపోసుకొని, కనుకనే గొప్పవారు కొద్దివారు. గొప్పవారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తారేమో. గొప్పవారిని వెంబడించలా. కొద్దివారు ఉన్నారు, వారిని వెంబడించలా. తర్వాత యవ్వనములు ఉన్నారు, అందచందము గలవారు యవ్వనులు ఉన్నారు, వారిని వెంబడించలా. ఆమె పవిత్రత కాపాడుకుంది. ప్రియమైన వారు, రిబ్కాను గురించి రాయబడుతుంది, ఆమె కన్యక అని రాయబడుతుంది. ఆ కన్యకని అనే సంఘముని, అనే కన్యకని కనుకనే నష్టపరచాలని, ఈ లోకంలో అపవాది వారిని తప్పించాలని ఈ లోకంలో వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. నా జీవితంలో రూతు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంది? జనులు సాక్ష్యం చెప్పినారు. బలలో పాల్పొందుతున్న మనము మన జీవితంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సులను చెరపబడి. మొట్టమొదటిది మనస్సుల మీద ప్రభావం. మనుషులు బాగుంటాం, మనస్సుల మీద ప్రభావం తెలియదు. మనస్సు ఏదో విధంగా పోతుంది. మనం ఇక్కడే ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతాయి. లండన్ వెళ్తున్నట్టు, విమానాల్లో తిరుగుతున్నట్లు. నాకు జరిగిన సంఘటనే, నేను సీరియస్గా చెప్తున్నానని మీరు బాధపడుతున్నారు. నవ్వేదానికి ఒక మాట చెప్తా, మనస్సు అనే మాట. 1992వ సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నాను. మనస్సు ఎలాంటిది అనేది. మనిషి బాగుండొచ్చు, నేను చదువుతూ ఉన్నాను. తర్వాత స్టడీ అవర్స్ జరుగుతున్నాయి, 12 అయింది. తర్వాత ప్రిన్సిపాల్ వచ్చినాడు, పండుకోమన్నాడు. 1 గంటకి పండుకున్నా, నిద్ర పట్ల. నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. పండుకున్నాను, ఇంకా దాని గురించి తలుసుకొని పండుకున్నా. ఇక పండుకున్నప్పుడు నాకు కల వస్తూ ఉంది. నేను లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నట్లు, ఎదురు సచిన్ టెండూల్కర్ ఉన్నట్లు. ఆయన నాకు వచ్చి ప్రోత్సహించి, నువ్వు 6 కొట్టు అంటున్నాడు. జనాలందరూ నువ్వు 6 కొట్టు అంటున్నారు. నేను కళ్ళు మూసుకొని నిద్రలోనే చెయ్యి బాగా బిగబట్టి పక్కన ఉన్నాడు, ఇట్ట లేపినాను. వాడి నిద్రలో అని లేచినాడు. ఇట్ట బిగబట్టి కొట్టిన 6 కొట్టినా. 6 కొట్టంగానే వాడి ముక్కుకు తగిలింది. వాడు ముక్కుకు తగలనే వాడు బ్యా 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 అని ఎడుతున్నాడు. ముక్కులోంచి రక్తం కారుతా ఉంది. నేనేమో నిద్రలో కళ్ళు మూసుకొని 6 6 6 6 అంటున్నా. పక్కనోడు ఏం చేస్తున్నాడు? అమ్మా రక్తం అంటున్నాడు. నేనేం చేస్తున్నాను? ఏమన్నాను? ఇది మనస్సు. పలు విధంలో పోతాయి. కనుకనే మన జీవితంలో నేను ఇతరులను గాయపరిచిన, కనుకనే నేను అనుకుంటున్నాను, నేను 6 కొట్టినాను నేను అనుకుంటా ఉన్నా. పక్కనోడు కొట్టినా. ఎవరిని కొట్టినాను? నేను పక్కనోడు కొట్టినా. మన మనసు మంచిది కాదు సుమా. ప్రభు బిడలమ్మగా మనస్సు నిగ్రహపరుచుకుందామే. మీ దేవుడిని గురించి తలుసుకుంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎర్ర సముద్రం పాయలు చేసినాడు, ఎవరి తరము కాదు. గోడలుగా నీళ్లు నిలబెట్టినాడు, ఆరిన నేలను నడిపించినాడు. ఎంత గొప్ప దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మిరియాము కనుకనే కొందరు స్త్రీలను సితారలో పట్టుకొని ఏమంటా ఉన్నారంట? ఆ గొప్పతనాన్ని చూసి, యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన గణపరుస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, నా జీవితంలో అలాంటి కష్టం వచ్చినప్పుడు, మోషే నువ్వు నాకెలా మొరపెడతావు? నువ్వు సాగిపో నాయనా, నువ్వు సాగిపో.
ఆగిపోకూడదు మన జీవితంలో. సమస్యలను బట్టి ఆగిపోకూడదు. రూతు కష్టం వచ్చింది, రూతు శ్రమ వచ్చింది, భర్తను కోల్పోయింది, యవ్వన ప్రాయంలో ఆగిపోలా. అత్త నేను కూడా వస్తాపా, మోయాబుని విడుస్తాపా, నీతో వస్తానుపా, నేను కష్టపడతానుపా, నేను నిన్ను పోషిస్తానుపా, నీ కొరకే శ్రమ పడతానుపా. నీ దేవుడు గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే నా గుండెలు కరుకుపోతా ఉన్నాయి. ఆయన పరలోకం ఇచ్చే దేవుడు, ఆయన నన్ను కాపాడే దేవుడు, ఆయన నన్ను ఆశీర్వదించే దేవుడు. చెప్పగలిగినది. ప్రయాసపడింది. ఎందుకంత ప్రయాసపడతా ఉంది? అవమానములు వస్తూ ఉన్నాయి. భర్త చచ్చింది ఎదురొస్తూ ఉంది, కనుకనే ఏమి లేనిది ఎదురొస్తూ ఉంది. అవమానములు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, శ్రమ వస్తూ ఉంది. అయితే వారిని నేను పోషించాలా? నేను మిమ్మలను మీ పిల్లలను యోసేపు చెప్పి ఓర్చుకున్నాడు. ఎందుకు అంత పరిచర్యలో బాధ? ఎందుకు ఆమె అంత సమర్పణగా చేయగలుగుతుంది? ఎందుకు అంతగా అత్తగా అంత పరిచర్య చేయగలుగుతుంది ఓర్చుకొని? ఎందుకు ఆ పొలంలో అంత ప్రయాసపడుతూ ఉంది? నా ప్రభు నాకేమిస్తాడంట? చదువుదాం మాట. రూతు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. రెఫరెన్స్ చెప్పండి అక్క. 2:12 చదవమ్మా. నీవు చేసిన దానికి ఏమిస్తాడంట? నీవు చేసిన దానికి మర్చిపోవద్దు. ప్రభు కొరకే శ్రమ పడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ఋతువలే మంచి ప్రవర్తనను కలిగి అయితే నీకేముందంట? ప్రతిఫలము, బహుమానం ఉంది సుమా. పవిత్రతను కాపాడుకుంది. తన శరీరముని నలగొరటుకొనికి ఇష్టపడతా ఉంది. కనుక నేను తీసుకొచ్చి అత్తకి భోజనం చేసేదానికి, పరిచర్య చేసేదానికి ఇష్టపడతా ఉంది. ప్రభు పిల్లలముగా బహుమానం కొరకు ఆమె ప్రయాసపడింది. నీకొద్దా బహుమానము? బహుమానం కావాలంటే ఎవరితో ఉండాలా? ఎవరితో ఉండాలా? హెబ్రీ పత్రిక, సమయం లేదు కానీ 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కలగబో బహుమానం ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడంట? ఐగుప్తు ధనమొద్దు, ఫరో కుమార్తె కుమారుడిని అనిపించుకున్నట్టుకు నాకొద్దు, నాకు పెత్తనాలొద్దు, కనుకనే పరిపాలన నాకొద్దు. నేను దేవుని ప్రజలతో, ఆమె కూడా దేవుని ప్రజలైన కనుకనే నయోమితో అంత శ్రమ అనుభవిస్తా ఉంది. బహుమానము. ఏ బహుమానం అంటే రూతు గ్రంథం, రండి సమయం లేదు కనుక, రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రూతు కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని మొట్టమొదటిగా ఆశీర్వాదము, ఫలము ఏంటంటే ఏం జరిగింది? నీ ప్రవర్తనను గురించి జనులందరూ ఏం చెప్పినారంట? యోగ్యురాలని చెప్పినారు. దానిని బట్టి బోయాజు ఆమెను ఏం చేసినాడు? పెండ్లి చేసుకున్నాడు. ఎవరేమే? భర్త లేనిది, యోగ్యురాలు, పవిత్రతను కాపాడుకుంది, పరిశుద్ధంగా ఉంది, అత్తకు పరిచర్య చేసింది. కనుక నా శరీరము శ్రమపడి ఆ పొలములో పరిగెరుకుంది. తను నిరుత్సాహపడలా, తను అధైర్యపడలా. మనం అనుకుంటాం అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఎవరు ప్రేమించినా, ఎవరికి ప్రేమించకపోయినా ప్రభా పొలం ఇచ్చినాడు, ఈ పొలముని వదిలి వెళ్ళొద్దు, వేరొక పొలం వెళ్ళొద్దు. ఆ పొలంలోనే ఉండు, ఆ పొలంలోనే ప్రయాసపడు, ఆ పొలంలోనే కష్టపడు, ఆ పొలంలోనే నడువంచింది, ఆ పొలంలో ఎండ, ఆ పొలంలో వెనక వారి వెనక. నేను ఆ జీవితంలో బోయాజు ప్రభువైన యేసు ప్రభు వారి స్థానంలో ఉన్నాడు. రూతు ప్రియమైన వారి పెండ్లి కుమార్తెగా ఉంది, సంఘము పెండ్లి కుమార్తెగా ఉంది. ప్రభువైన యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై సిద్ధపడిన వధువుగా ఉన్నాడు. ఆయన వధువైన సంఘం, సిద్ధపడిన వధువు సంఘము కొరకై ఆయన వస్తా ఉన్నాడు. గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చెను, గొర్రె పిల్లవి సమయము వచ్చెను, పడెను వధువు ప్రకాశముగా. అందుకనే నీవు కూడా సిద్ధపాటు కలిగి ఉంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. నీ నా జీవితంలో శ్రమలను చూసి ఆధారపడవద్దు, కృంగిపోవద్దు,
భయపడొద్దు. శ్రమ పడుతున్నావు, ప్రభు అయిన యేసు ప్రభువారు బహుమానం ఇస్తాడు. కనుకనే నీవు అలాంటి శ్రమలు అనుభవిస్తూ మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవండి, 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా. కనుకనే బోయాజు రూతుని ఏం చేసినాడండి? పెండ్లి చేసుకున్నాడు. నీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తనను చూసి నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నువ్వు పడే కష్టము, నీ పవిత్రతను కాపాడుకొని నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావో. దాంట్లో గొప్పవాళ్ళు ఉన్నారు, దాంట్లో కొద్దివారు ఉన్నారు, దాంట్లో యవ్వనులు ఉన్నారు. ఎవరిని వెంబడించలా. ఈ లోకంలో చూస్తాం, బయట లోకంలో చూస్తూ ఉంటాం. ఎంతమంది యవ్వన ప్రాయములో తప్పుదోవ పడతా ఉన్నారు. మనసులో ఎంతమంది తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయములు. కనుకనే నాకులాగా మనసులో కలలు వచ్చి ఆ కళలను సార్థకం చేసుకోవాలని చెప్పి, పాప సంబంధమైన వాటిని నెరవేర్చుకోవాలని చెప్పి ఎంతమంది తప్పిపోతా. ఎంత నిగ్రహం కలిగి ఉన్నది, తన ప్రవర్తన ఎంతగా కాపాడుకుంది. మీరు క్రీస్తుకు తగినట్లుగా ప్రభు అయిన యేసు ప్రభువారి బిడలముగా బలలో పాల్పొందే మనము ఆ బహుమానం మనం పొందాలంటే, ఏ బహుమానం? సంపూర్ణమైన బహుమానం. బోయాజు అని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై వరుడుగా రాబోతున్నాడు. సిద్ధపడిన వధువైన సంఘముగా ఉంటే ఆ ప్రభు వస్తాడు, ఆ ప్రభు నిన్ను తీసుకుపోతాడు. ఆ ప్రభుని తీసుకుపోవాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలా. పెండ్లి కుమార్తె పెళ్లిలో చూస్తుంటారు, కనుకనే పెండ్లికి సిద్ధపడి ఉంటుంది. అన్ని అలంకరణ కలిగి ఉంటుంది. పక్క తన అక్కో తన తల్లి వచ్చే పక్కన కూర్చొని మళ్ళీ ఇట్లాగుతుంది, అట్లలాగుతుంది. సిద్ధపడిన వారిని కూడా నా జీవితంలో ఇంకా ఏదైనా కొరతలు ఉన్నాయేమో, ప్రభు పిల్లలముగా బలలో పాల్పొందే మనము మన యొక్క యోగ్యమైన ప్రవర్తన జనులు సాక్ష్యం చెప్తారు. వారు యోగ్యులండి, శ్రమల్లో అనుభవిస్తున్నారు. వారు ఇతరులను పోషించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు, ఇతరుల కొరకై కష్టపడుతున్నారు. ప్రభు సాక్ష్యం చెప్తాడు. ప్రభు బిడలముగా మొట్టమొదటిది బోయాజు రూతుని ఏం చేసింది? పెళ్లి చేసుకుంది. తర్వాత రెండవది తర్వాత చదవండి రూతు గ్రంథము అదే 4వ అధ్యాయం 13వ వచనం. పోయినప్పుడు రెండవది బోయాజు ద్వారా రూతు గర్భవతి అయింది అని రాసినారు. అక్కడ ఏమని రాయబడుతుంది? యెహోవా వలన ఆమె గర్భఫలము యెహోవా ఇచ్చు. పెళ్లి చేసుకున్నాడు, మంచిదే. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఎవరిచ్చినారంట? బహుమానము. నీ జీవితంలో గర్భఫలం అనేది, భూఫలం అనేది, ఉద్యోగ ఫలం అనేది, వివాహం అనేది, వ్యాపారం అనేది, ఏ ఫలమైనా కావాలి అంటే నీ ప్రవర్తనను బట్టే ఆ ఫలం పొందగలవు. ఆ ప్రభువైన యేసు ప్రభువారు యజమానుడుగా ఉన్నాడు, వధువైన సంఘముగా ఉన్నావు. ఆ వధువైన సంఘములో పెండ్లి కుమార్తెగా సిద్ధపడతా ఉన్నావు. ఆ వరుడు నీకే అక్కర కలిగినదో ఆ అక్కర తీర్చే దేవుడు, గొప్ప దేవుడు. యాకోబు తాము కొట్లాడింది, నాకు పిల్లల్ని ఇస్తావు, నాతో ఎందుకు అమ్మ కొట్లాడతావు? దేవుని పాదాలు పట్టుకోపో, దేవుని అడుగుపో అన్నాడు యాకోబు. రాహేలు తన జీవితంలో ప్రియమైన వరల మనకు కావాల్సింది ప్రభువే ఇచ్చేది. ఫలాలు కావాలన్నా, బహుమానం కావాలన్నా మన ప్రభు మనకిస్తాడు గనక. అయితే బోయాజు మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. అయితే యెహోవా వలన ఆమె ఏమైందట? గర్భవతి. తర్వాత మూడవది ఆమె ఏమైపోయిందట? కుమారుని కనింది. ఆ కుమారుని బట్టి ఎంతో సంతోషం. ఒకప్పుడు ఉన్న ఆ దుఃఖం పోయింది, తర్వాత ఆ బాధలన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎంత సంతోషం అంట. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 113:9 చదవండి. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను, కనుకనే ఆయన సంతానం ఇచ్చినాడు, ఇల్లాలుగా చేసినాడు. ప్రియమైన వారా, ఆ ఇంట్లో ఆనందం, ఆ ఇంట్లో సంతోషం. ఈ బహుమానములన్నీ కావాలా? గర్భఫలం అనే బహుమానం, పిల్లలు అనే బహుమానం, యజమానుడు అనే బహుమానం కావాలా? నీ ప్రవర్తన క్రీస్తుకు తగినట్లుగా మీరు ప్రవర్తించుడి. మీ ప్రవర్తన బాగుంటే దాని కొరకై ప్రియమైన వారా, రూతు అక్కడ ధనవంతురాలని రాయబడలా. కూలికి పిలుస్తారు అంటే ఈమెకి పని చేతావు, దానికి కూడా అర్హత లేని వ్యక్తి ఆమె. అంటే ఈమె పని చేత కాదు,
ఈ లోకంలో నీకు ఏది చేత కాదని నిరాకరిస్తున్నారా, నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? అయితే ప్రభు వైపు చూడు. ఆ ప్రభు అయిన యేసు ప్రభువారు, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా ఆయు రక్షక, పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. కనుకనే పడిపోయిన పరిస్థితులు వేరుగా ఉన్నా, రూతుకు వలె పరిస్థితులు వేరైపోయినా ప్రభు మరలా లేపుతాడు. పేతురుని నిలబెట్టినాడు, నీళ్ల మీద నడిపించినాడు. ప్రభు నిలబెడతాడు, ప్రభు నడిపిస్తాడు. ప్రభు ఫలమనే, భర్త అనే ఫలం కనుకనే తర్వాత కుమారుడనే ఫలం, గర్భఫలం అనేది కుమారుడనే బహుమానములు ఇచ్చినాడు. ఇవన్నీ దేవుడు ఇవ్వాల. ఆ దేవుడు ఇవ్వాలంటే మీరు క్రీస్తు ప్రభువుకు తగినట్లుగా ప్రవర్తించుడే. మన ప్రవర్తన సరి లేకపోతే లోకములు అంటారు, అన్న వాడు మంచోడు కానీ పెళ్లి చూపులకు వెళ్ళినాము, ఆ పాప ప్రవర్తన ఏదో నాకు నచ్చలేదన్నా, ఆ పాపకి మెల్లకన్నా అనుకుంటా. చూడు ఎంత పర్టికులర్గా చూస్తాడు. మెల్లకనుకుంటా, గుడ్డు తెల్లదిగా కనపడుతుంది, కళ్ళు కూడా అంత పరిశీలిస్తారు. లోకం అలాంటిది సుమ. బలలో పాలు పొందుతున్నాం, భయభక్తులు ఉండాలా, పవిత్రతను కాపాడుకోవాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలా. ప్రభు అంటాడు, లోకంలో జనులు అంటారు యోగ్యురాలని, ప్రభు అంటాడు సంపూర్ణమైన బహుమానము. ఆ బహుమానం ప్రభు ఇస్తాడు. రూతు ఆ బహుమానం పొందింది. కావాలా? పరీక్షించుకుందాం. ఇంట్లో నీ ప్రవర్తన ఎట్లాగా ఉంది? భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లలారా మీ తల్లిదండ్రుల దగ్గర, బయట గొప్పవారు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు. నీ ప్రవర్తన ఎట్లాగుంది? వారిని ఆకర్షించాలని చూస్తున్నావా? లేదా వారి మాయ మాటల్లో పడి ఆత్మీయంగా నష్టపోతున్నావా? నా ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలా అని తీర్మానం చేసుకొని లోకములో ఉంటా ఉన్నాం. అయితే లోకములో ఉన్న మనము, లోకములో ఉన్న మన జీవితంలో, లోకములో ఉన్న పాపములు మన హృదయంలో ఉండకూడదు. లోకానికి వేరై లోకములోనే ఉన్నాం, అయితే వారితోనే ఉన్నాం, సహవాసం చేస్తున్నాం, అయితే వేరైన జీవితం జీవించాలి. వాడు తాగుతాడు, మనం తాగు, వాడు తిడతాడు, మనం తిట్టాం, వారు ఆ పనులు చేస్తారు, మనం చేయం. లోకంలో ఉన్నాం, వాటికి మనం దూరంగా ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి. నిగ్రహ శక్తి అవసరం ఎంతైనా. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే, ప్రియమైన వాళ్ళరా, కన్యక ఏం చేసినాడు? సర్పం చెప్పింది, తిను ఏం కాదు, తిను ఏం కాదు, రారా సినిమాకి రారా, నేను పెడతా డబ్బులు, రారా సారాయి దగ్గర నేను పోపిస్తా. వాడికి అలవాటు చేసేది, వాడిని బానిసన చేసేది, వాడికి చూపించేది, వాడిని నష్టపరిచేది. ఆశ చూపించి మోసం చేసే లోకం ఇది. కనుకనే మీ ప్రవర్తన, చెప్పే నా ప్రవర్తన ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క దృష్టికి లోకంలో ఉన్నాం, బాధపడొద్దు. మనం మాట్లాడలేదంటే సమాజం వాళ్ళు ఏమన్నా మీరు దేవదూతలే అంటారు. మాట్లాడవచ్చు, ఉండొచ్చు. అయితే వారు చేసే పాపపు పనులు మనం ఏం చేయాలంట? పరుల జోలికి, పరుల పాపములు మనము అంతే. మనం ఉండాలి, లోకంలో ఉన్నాం, వారి పాపంలో మనం పాలువారిగా ఉండకూడదు. ప్రభు బిడ్డలముగా బలలో పాలు పొందే మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని, రూత్ తన జీవితంలో ఎలాంటి ప్రవర్తన కలిగిందో, ఎలాంటి బహుమానం పొందిందో, ఎలాంటి ఫలములు పొందిందో జ్ఞాపకం చేసుకుంటే కిందకు వస్తే ఏ వంశావళిని కన్నది? యేసు క్రీస్తు ప్రభువారు ఆమె యొక్క వంశావళి నుంచి. ఎంత గొప్ప ధన్యత అండి! మోయాబీరాలు ఎన్ని శ్రమలు అనుభవించిందండి, ఎంత కష్టం అనుభవించిందండి, ఎంతగా సహించింది, ఎంతగా ఓర్చుకుంది, అత్త కొరకు ఎంత ప్రయాసపడింది, ఎంత పరిచయం చేసింది. కనుకనే పొలంలో ఎంతగా శరీరాన్ని నలగొట్టుకుంది, అన్నిటినీ సహించుకుంది. సహించిన వారైతే ఆయనతో కూడా అలాగ ప్రభు మనకు సహాయపడుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బలలో పాల్పొందే మనము మన ప్రవర్తన ఎక్కడైనా బాగాలేకపోతే, ప్రభువా ఈ విషయంలో తప్పిపోయినాను క్షమించంటే, ప్రభువైన యేసు ప్రభువారు క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, క్షమించును
కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమున సదా స్తుతులను చెల్లింతుమా. మరువకు ఆయన మేలులను. కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోనే ఉందా? ప్రభా, రూతు యవన ప్రాయములో పెనిమిటిని పోగొట్టుకుంది. పొలంలో గొప్పోళ్ళు ఉన్నారు, కొద్దివాళ్ళు ఉన్నారు, యవనులు ఉన్నారు. తన ప్రవర్తన సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, జనులందరూ యోగ్యురాలన్నారు. ప్రభా, ఈ లోకములో మిమ్మల్ని నమ్ముకున్నందుకు జనులందరూ దూషిస్తారు, హింసిస్తారు, అవమానపరుస్తారు. అయితే మా ప్రవర్తన బట్టి మాకు బహుమానం ఇచ్చే దేవుడు అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని యోగ్యముగా అధైర్యపడక ప్రార్థన చేసుకొని బలలో పాల్పొందాం. కళ్ళు మూసుకొని